అంటే సభల్లో అట్లా జగన్మోహన్ రెడ్డి గారు నేను 2,30,000 ఉద్యోగాలు ఇచ్చానని పదే పదే చెప్తున్నారు. దాని మీద అదేనండి, ఇది ఇచ్చారు కదా, వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారుగా, అట్ల గురించి అని చెప్తున్నారు ఏమోనండి. మాకు తెలిసినంత మట్టుకి ఏది పక్క ఊర్లకు పోతున్నారండి. బెంగళూరు ఇటు అనగా ఒరిస్సా కానీ ఇటు తెలంగాణలోకి కానీ వెళ్తున్నారు. చదువుకున్న పిల్లలు అక్కడికి వెళ్ళి అక్కడ మన వాళ్ళ చదువుకు తగ్గ జాబు లేక చిన్న జాబులు చేసుకుంటూ చాలా ఇబ్బందులు పడుతున్నారు అక్కడ. అంటే ఇప్పుడు వాలంటీర్ పెన్షన్ ఇచ్చే దాని విషయంలో కొంచెం గీసి పెన్షన్లు ఇవ్వండి అని అమలు చేస్తే దానిని కొంచెం ఇబ్బంది పెట్టారని అని అంటున్నారు. దాని మీద మీరు ఏమంటారు? ఎవరండి ఇబ్బంది పెట్టింది? అంటే సరిగ్గా ఇవ్వలేదు అది ఇది అని అంటున్నారు. లేదండి, ఒకటి నాకు తెలిసినంత మట్టికి మా ఊళ్ళో కూడా పెన్షన్లకి వెళ్ళడానికి వాలంటీర్లు అయితే ఎవరు ఇబ్బంది పెట్టలేదు. అంటే ఇచ్చిన హామీలను అమలు చేశారంటారా జగన్మోహన్ రెడ్డి? నవరత్నాల హామీలు ఏమి ఇచ్చారు? నవరత్నాలు అంటే అమ్మఒడి ఎత్తున్నాడు, అమ్మఒడి రివర్స్ వెళ్ళిపోతుంది. ఏంది ఈ పెన్షన్ అన్నాడు, పెన్షన్ ఎత్తున్నాడు, ఎన్నికి వెళ్ళిపోతుంది. ఆ పెన్షన్ రాకముందే చెత్త పన్ను అంటున్నారు, నీటి పన్ను అంటున్నారు, కరెంటు బిల్లు అంటున్నారు. ఇంకెక్కడుండే డబ్బులు? ఆ చెత్త పన్ను నీటి పన్ను కట్టి డబ్బులు తీసుకెళ్ళంటున్నారు. ఇంకేం చేస్తాం? అవి కట్టుకోవాల్సి వస్తుంది. మద్యపాన నిషేధం చేసి ఎలక్షన్కి వెళ్తారన్నారు. మద్యపాన నిషేధం ఎప్పుడు ఇంకా ఎక్కువైపోయింది, ఏర్లై పారుతుంది మద్యపానం. అప్పుడులో చంద్రబాబు నాయుడు టైంలో 50 రూపాయలు క్వార్టరు, ఇవాళ 200 క్వార్టరు. అయినా ఎక్కడ పడితే అక్కడ పట్టుకోవడం, కొడతాం, చేస్తాం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి పాలన అంటే తుక్లక పాలన అండి. పాలన అనేది బాగలేదు. ఆయన అభివృద్ధి చేయలేడు, అది జరిగేది. అభివృద్ధి చేసేవాడైతే 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యాడేమో కల. అభివృద్ధి ఏది? అభివృద్ధి లేకుండా సంక్షేమ పథకాలు ఇస్తే ఎంత అప్పుల పాలైపోతాం. అంటే లోకేష్ గారిని ఓడించడానికి కడప నుంచి కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ పెద్ద ఎత్తున కుయుక్తులు చేస్తాం. దాని మీద మీరేమంటారు? ముందు అసలు లోకేష్ గారి కన్నా ముందు షర్మిల అనే బాణం ఉంది, ఆయన సీట్ ఆయన గెలిచి చూడమన్నాడు జగన్ గారు. ముందు ఆయన సీట్కే ఎసరు పడి వేస్తుంది. లోకేష్ గారి జోలికి వస్తే ఇంకా తీవ్ర పరిణామాలు ఉంటాయి. అంటే మాజీ ఎమ్మెల్యే కాంటూరు కమలా గారి కూతురు వాళ్ళ మామగారు కూడా మాజీ ఎమ్మెల్యేగా చేశారు. ఈసారి మేము ఖచ్చితంగా గెలుస్తామని వైసీపీ పదే చెప్తుంది. పదే చెప్పడానికి లోకేష్ గారు ఉన్నతమైన వ్యక్తి, చదువుకున్న వ్యక్తి, రేపు రాబోయే రోజుల్లో అన్న మాటకి కట్టుబడే వ్యక్తి. చంద్రబాబు నాయుడు మన యువతకి ఎంతో మేలు చేశాడు, అదే వరంలో ఈయన ఉన్నాడు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఒకప్పుడు మంచిగా చేశాడు మనకి, ఇది కానీ ఇప్పుడు లోకేష్ గారు ఏంటంటే రేపు చదువుకున్న వ్యక్తి, అన్నీ తెలిసిన వ్యక్తి. రేపు రాబోయే రోజుల్లో మనకి మహిళలకి ఉచిత బస్సు సౌకర్యాలు కానీ ఇవన్నీ కూడా ఈ ప్రజల సొమ్ముతో ఖర్చు పెట్టే ఆలోచన లేదు దానికి. మీడియా మిత్రులు కూడా తెలుసుకోవాలి. వాళ్ళు రాబోయే రోజుల్లో బట్టి రేపు ఇంకోటి చెప్తున్నాను, ఇవాళ ఎవరైతే మిడిల్ ఫ్యామిలీస్లో జగన్ ఏదో సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు అనుకుంటున్నారు, కానీ రేపు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు పక్షంలో 5,000 రూపాయలు పెన్షన్ పథకం, 5,000 రూపాయలు 100% ఇస్తారు. ఇక్కడే ఉంటున్నాను, నేను ఇల్లు ఇక్కడే కట్టుకుంటున్నాను అని జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ అప్పుడు చెప్పాడు. ఈరోజు 3 రాజధానులు అన్నారు. దాని మీద మీరు ఏమంటారు? జగన్ గారు ఇల్లు కట్టుకున్నా అని చెప్పాడు, ఇవాళ వైజాగ్లో ఎందుకు కట్టుకున్నాడు? ఇక్కడి నుంచి షిఫ్ట్ అయిపోవడానికి కదా. ఇవాళ మీరు అమరావతి అని చెప్పాడు. మీకు ఇతనికి టాలెంట్ ఉండుంటే 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులు ఏ ఒక రాజధాని డెవలప్ చేసి చూపించాలి కదండి. అంటే అతనికి అది ఏం లేవు. అంతసేపు ఏంటంటే జనాలు మనకి వివాదాస్పద ఇది పెట్టి చేయడం తప్ప వేరే. మద్యపాన నిషేధం చేసి ఎలక్షన్కి వెళ్తాను అని అన్నారు. మద్యపాన నిషేధం అది విజ్ఞతగా వదిలేస్తున్నాం. అది మహిళలందరూ కూడా చాలా బాధపడుతున్నారు. ఇవాళ కోవిడ్ కన్నా ఈ మద్యపానం వల్ల చనిపోయే వాళ్ళు అధిక శాతం ఉన్నారు. ఇవన్నీ కూడా రేపు రాబోయే రోజుల్లో ఎన్ని బయటికి తీస్తాం. అంటే ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు కావాలని తీయించేశారని అది ఇదేనని అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు తీయించేశారనేది అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు వీళ్ళు కొంతమంది చేసిన వాలంటీర్లు ఏమన్నా, కొంతమంది ఏమన్నా ఎలక్షన్ కమిషన్లో ఉండి కూడా కొంతమంది ఎలక్షన్ ప్రచారంలో పాల్గొంటున్నారని చెప్పి కొంతమంది వాలంటీర్లు ఎలక్షన్ కమిషన్ తీసేసింది, కానీ చంద్రబాబు నాయుడు గారు తీసేసింది అయితే లేదండి. ఎలక్షన్ కమిషన్ తొలగించడమే జరిగిందండి. ఇప్పుడు ఏమంటున్నారు? సచివాలయం సిబ్బంది ఏమంటున్నారండి? సచివాలయం సిబ్బంది అయితే మాకు ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడికి రావాలని చెప్తున్నారు, కానీ ఎలక్షన్ కమిషన్కి అనుకూలంగా ఇంటికి వచ్చి మేము చెప్పిన విధంగా మేము ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చే పరిస్థితి అయితే లేదు. ఎలా ఉన్నా కానీ తప్పనిసరిగా రావాల్సిందే. మీ పెదనాన్న గారు కానీ మీ మేనమామ గారు కానీ ఇక్కడికి వచ్చి పెన్షన్ తీసుకోవాల్సిందని చెప్తున్నారు. ఒకవేళ మేము అక్కడికి వెళ్తే కనుక అమౌంట్ రాలేదు, మేము బ్యాంకులో ఉన్నాం, అక్కడ ఉన్నాం, ఇక్కడ ఉన్నాం అని చెప్తున్నారు, కానీ పెన్షన్ అయితే ఇవ్వట్లేదండి.